తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంటుంది. డీజిల్తో నడిచే వాహనాలను మొత్తం ఆర్టీసీ బస్సులు మొత్తం హైదరాబాద్ అవుట్స్కట్స్లోకి ఇతర జిల్లాలోకి పంపించే దిశగా అడుగులు వేస్తుంది. హైదరాబాద్లో ఎలక్ట్రికల్ సంబంధించిన మాత్రమే వాడాలని చూస్తూ ఈ నేపథ్యంలో బస్సుల్లో కూడా ఆర్టీసీ బస్సుల్లో కీలక మార్పులు చేర్పులు చేయడానికి ఆ డిజైనింగ్లో మార్పులు ఏదో చేస్తుందంటే దాని గురించి సంబంధించిన ఒక వార్త ఉంది, మనం చూద్దాం. కొత్తగా ఓ మెట్టు ఎత్తుగా ఆర్టీసీ బస్ ఫ్లోర్ ఎత్తుకు పెంపు. ఇక కొత్తగా తయారయ్యే బస్సులన్నీ ఎత్తు బస్సులే. టైర్లు ఉండే సీట్లలోని ప్రయాణికులకు భద్రతా సౌకర్యం కోసం డిజైన్లో మార్పడ. ఆర్టీసీ బస్సులు ఉన్నట్టుండి ఎత్తు పెరిగాయి. కొత్తగా తయారై రోడ్డెక్కుతున్న బస్సులు సాధారణ బస్సుల కంటే చాలా ఎత్తుగా కనిపిస్తున్నాయి. దీంతో వాటి ముందు భాగం కలరింగ్లో కూడా స్వల్పంగా మార్పు చేసి ప్రత్యేకతను చాటేలా ఆర్టీసీ ఏర్పాటు చేసింది. సాధారణ బస్సుల్లో 5 మెట్లు ఉండగా బస్సు ఫ్లోరు ఎత్తు పెరగడంతో ఇందులో 6 మెట్లు ఏర్పాటు చేశారు. ఫలితంగా 2 తలుపుల వద్ద ఫ్లోర్ సగం మేర మెట్టుగా మారింది. పాత తరహా బస్సు ఫ్లోర్ అలవాటుతో వచ్చే ప్రయాణికులకు ఇది కొత్తగా ఏమరపాటుగా ఉంటే ప్రమాదకరంగా మారింది. ప్రయాణికులు ప్రమాదాలకు గురి కాకుండా వెంటనే మెట్లు ఎత్తుగా మారిన విషయం గుర్తించేలా ఆర్టీసీ వాటికి పసుపు రంగు రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేసింది. మరి ఇంతకు ఉన్నటువంటి బస్సు ఎత్తు ఎందుకు మారాయంటే ఆటోమేటివ్ ఇండస్ట్రీ ప్రమాణాల మార్పుతో. చెప్పినట్టే ఈ కొత్త బస్సులు అంటే తెలంగాణ హైదరాబాద్ ఉన్నటువంటి పాత బస్సులు మొత్తం కూడా అటు జిల్లాలకు పోతున్న తరుణంలో కొత్త బస్సులు సిటీలో తిరుగుతున్నాయి. ఎలక్ట్రికల్ ఏవీ స్కూటీలు కూడా ఏవీకి సంబంధించినవి కూడా ఆర్టీసీ బస్సులు ఇటు ఇక్కడ హైదరాబాద్ నగరంలో తిరగడానికి రేపటి నుంచి పలకబోతున్నాయి. ప్రయాణం కొనసాగించబోతున్న నేపథ్యంలో కొద్దిగా డిజైన్లో మార్పు చేసిండ. కొత్తగా వచ్చే బస్సుల్లో ఆర్టీసీ డిజైన్ మార్చిందంట. ఏదంటే ఒక మెట్టును అదనంగా గతంలో చూస్తే ఒక 5 మెట్లు అట్లా ఉండేది, ఇప్పుడు 6వ మెట్టుగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మెట్టు వల్ల అటు అనూహ్యంగా బస్సులో మెట్టు మారడం వల్ల ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున వాళ్ళకి ప్రమాదానికి గురి కాకుండా ఉండడానికి దానికి ఏదైతే అదనంగా అమర్చిన మెట్టు ఉందో దాని ప్లేస్లో అటు స్టిక్కర్లు రేడియం స్టిక్కర్లు ఎల్లోకి సంబంధించిన గుర్తులు ఎల్లో కలర్తో డిజైన్ చేయడం జరిగిందంట. అసలు మొత్తానికి అసలు ఇంతకీ ఎందుకు మార్చాల్సి వచ్చింది, ఆ డిజైన్ ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆటోమేటివ్ ఇండస్ట్రీ ప్రమాణాలను సవరించింది. బస్సు బాడీకి సంబంధించి ఏఐఎస్ 153 నిబంధనలు సవరించింది. ఇది బస్సు బాడీ నిర్మాణంలో అదనపు అవసరాలకు సంబంధించింది. దీని ప్రకారం బస్సు ఫ్లోర్లో చక్రాలు ఉండే చోట వేరుగా ఉంటుంది. ఆ ప్రాంతంలో వీల్ డోమ్ ఉంటుంది. మిగతా ఫ్లోర్ అంతా సమానంగా ఉండగా వీల్ డోర్ మాత్రం 1.5 అడుగు మేర ఎత్తుగా ఉంటుంది. అక్కడ సీట్లో కూర్చుండే వారికి ఈ ఎత్తు చాలా అసౌకర్యంగా ఉంటుంది. కాళ్ళు ముడుచుకొని కూర్చోవాల్సిందే. ఇక టైర్ పేలినప్పుడు ఆ డోమ్ ఒక్కసారిగా ఒత్తిడికి లేచిపోయి అక్కడి ప్రయాణికులు గాయపరుస్తుంది. కొన్ని ప్రమాదాల్లో చనిపోయిన వారు ఉన్నారు. దీంతో ఆ సీట్లు కూర్చునే ప్రయాణికులకు ప్రమాదాలు గురి కాకుండా అసౌకర్యానికి గురి కాకుండా ఉండాలంటే ఫ్లోర్ అంతా సమయం ఉండాలనేది కొత్త నిర్ణయం. దీంతో వీల్ డోమ్ మొత్తం ఎత్తుగా ఉంటుంది. ఫ్లోర్ను అంతా ఎత్తుగా ఉంచి బస్సులంతా సమాంతరంగా ఫ్లోర్గా ఉండే మార్చారు. ఫలితంగా బస్సు ఫ్లోర్ ఎత్తు పెరిగి యావత్ బస్సు బాడీ ఎత్తుగా మారింది. ఫలితంగా ఒక అదనపు పెట్టు వచ్చింది. ఇక కొత్తగా తయారయ్యే బస్సులన్నీ ఎత్తు బస్సులు. ఇలాంటి 300 కొత్త బస్సులు తాజాగా రోడ్డెక్కాయి. ఇది మ్యాటరు. 6వ మెట్టు ఎందుకు పెంచాల్సి వచ్చింది, బస్సు బాడీలో మొత్తం కూడా మార్పులు చేర్పులు ఎందుకు వచ్చింది, అసలు ఎందుకు సడన్గా ఎంత నిర్ణయం అంటే కొత్త బస్సులు ఇప్పుడు కొత్తగా అంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చింది. ఏఐబిసి 153 తీసుకొచ్చింది. దాని నిబంధనల ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే బస్సు మామూలుగా మనం గతంలో చూస్తే బస్సు మొత్తం సమాంతరంగా ఉండకపోయేది. ఎక్కడైతే టైర్లు ఉంటాయో వీల్స్ ఉంటాయో ఆ వీల్స్ దగ్గర ఇట్లా ఎత్తుగా ఉండేవి. ఇట్లా ఎత్తుగా ఉన్నప్పుడు అక్కడ ఉండేసరికి అక్కడ కూర్చునే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అంటే అసౌకర్యంగా ఫీల్ అవుతారు. కాళ్ళు ఇట్లా పైకి వస్తున్నాయి, అసౌకర్యంగా ఫీల్ అవుతారు. ఆ ఫీల్ అవడంతో పాటు ఏదైనా ప్రమాదం జరిగినా లేకపోతే టైర్లు ఫెయిల్ అయినా ఆ టైర్లు ఫెయిల్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే అవి పైకి ఉబ్బుకు వస్తాయంట, ఇట్లా వస్తాయంట. ఆ వచ్చిన నేపథ్యంలో తీవ్రమైన ఇబ్బంది అవుతుంది. ప్రమాదానికి గురి ఆ చోట్ల అయితే కూర్చున్నారో ఆ సీట్లో వీలు ఉండే సీట్లు ఎవరైతే కూర్చున్నారో వాళ్ళు కొన్ని ప్రమాదాలలో మరణం సంభవించిన దాఖలు కూడా ఉన్నాయంట. అందుకే ప్రమాద తీవ్రస్థాయి పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు బస్సు ఫ్లోర్ మొత్తం సమాంతరంగా ఉండాలి. అంటే సమాంతరంగా ఉండాలంటే టైర్ల దగ్గర కూడా టైర్లకు మించి హైట్లో ఉండాలి. సో బస్సు ఫ్లోర్ మొత్తం హైట్లో ఉంటే అప్పుడు ప్రమాదాలు నివారించే అవకాశం ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చిందంటే ఈ నేపథ్యంలోనే ఫ్లోర్ మొత్తం సమానంగా ఉంచే దిశగా అటు ఆర్టీసీ డిజైన్ చేసిందంట. కొత్త బస్సుల్ని వాటిని తీసుకొచ్చిందంట.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ గతంలో చూసుకుంటే ఇట్లుండేవి, బాడీ ఇట్లుండి వీల్ దగ్గర వచ్చేసరికి ఇట్లా వచ్చేది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కూర్చున్న ప్రయాణికులు, ఇక్కడ సీటు ఉంటుంది, ఒక సీటు ఉంటుంది, ఇక్కడ కూర్చున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ఇప్పుడు ఇట్లా కాదు, ఇక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇక్కడ టైర్ ఉంటుంది కాబట్టి ఈ ఉబికొచ్చే అవకాశం కూడా ఉంటుంది, ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ ప్లాన్ మొత్తం మార్చాలంటూ ఇప్పుడు ఏం చేసిందంటే మొత్తం బాడీ సమానంగా ప్లాట్ఫామ్గా ఉండేటట్టుగా ప్రభుత్వం కొత్త నిబంధనలు చేసింది కేంద్ర ప్రభుత్వం. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఆర్టీసీ ఇక సమాంతరంగా తీసుకొచ్చిందంటే ఈ సమాంతరంగా తీసుకొచ్చేసరికి ఏం జరిగిందంటే బస్సు యొక్క హైటు పెరిగింది, ఉన్నట్టుగా ఎత్తు పెరిగితే ఆటోమేటిక్గా 6వ మెట్టు వచ్చేసింది. గతంలో ఉన్న దానికి 6వ మెట్టు వచ్చేసింది. సో ఇది ఓవరాల్గా ఈ ప్రమాదాల నివారణ కోసం బస్సులు తీసుకొచ్చింది. ఇప్పుడు దాదాపు మన 300 బస్సులు ఆల్రెడీ రోడ్ ఎక్కినాయి అంటే ఇక మరి ప్రతి బస్సుకు కూడా రూఫ్ తీసుకొచ్చారు. ఇంకా అదనంగా ఏం తీసుకొచ్చిరా అంటే ప్రతి బస్సుకు రూఫ్ హచ్, ప్రీమియం కేటగిరీ బస్సులో రూఫ్కు ప్రత్యేక హచ్, పైకి తెరుచుకునే భాగం ఉంటుంది, లోనికి గాలి రావడానికి దాన్ని తెరిచి పెడుతుంటారు, కానీ నిజానికి అది అత్యవసర ద్వారం. బస్సు ప్రమాదానికి గురైనప్పుడు తలుపు ఉండే వైపు ఒరిగితే నేలకు తగిలి ద్వారాలు మూసుకుపోతాయి. ప్రయాణికులు అత్యవసర సమయంలో తప్పించుకోవడం కష్టంగా మారుతుంది. ఈ సందర్భంలో రూఫ్కు ఉండే అత్యవసర ద్వారం ద్వారా వెలుపలకు వచ్చి వీలుంటుంది. తాజాగా మార్పులు ఇక నుంచి కొత్త బస్సులో రూఫ్ హచ్ తప్పనిసరి. ప్రీమియం కేటగిరీ బస్సుల నుంచి పల్లె వెలుగు బస్సు వరకు అన్నింటా అగ్ని ప్రమాదాలు గురవుతుంటాయి. మంట వచ్చే ముందు పొగ రాగానే గుర్తించగలిగితే మధ్య ప్రమాదం కూడా తప్పించుకొని వీలుంటుంది. ఇందుకోసం పొగను గుర్తించే అలారం మోగే వ్యవస్థ ఉండాలి. ఈ వ్యవస్థను కూడా ఇప్పుడు ప్రతి బస్సులో తీసుకొచ్చినట్లు జరుగుతుంది. ఇక ఓవరాల్గా బస్సులు ప్రమాదమైనప్పుడు ఒక పక్క మాత్రమే బస్సుకు డోర్లు 2 ఉంటాయి. ముందు ఒకటి వెనక ఒకటి ఉన్నప్పుడు బస్సుకి ఇక్కడ ఒక డోరు ఉన్నప్పుడు ఈ బస్సు కనుక ఒకవేళ ప్రమాదం జరిగి ఇటు వాలిపోతే ప్రయాణికుడు బయటికి రావడానికి తీవ్ర ఇబ్బంది పడుతుంటాడు. సో ఈ ఇబ్బంది అప్పుడు ఆ ప్రమాదాలు జరిగినప్పుడు బయట పడడానికి ఆస్కారం కూడా ఉండదు. కాబట్టి బస్సుకి రూఫ్ హచ్ తీసుకొస్తారంట. ఇక్కడ రూఫ్ హచ్ తీసుకొస్తే దాని నుంచి బయటికి రావడానికి, ప్రమాదాలు జరిగినప్పుడు వాటిని నివారించడానికి ఇది ఉపయోగపడుతుందంట రూఫ్ హచ్. అయితే ఇది గాలి రావడానికి వాటికి కూడా తెరిచి పెడుతుంటారంట. కొద్దిగా గాలి రావడానికి ప్రయాణం జరిగేటప్పుడు ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ఉండడానికి కూడా ఇది తెరిచి పెడతారంట. దాంతోపాటు ఈ రూఫ్ హచ్ ప్రమాదం జరిగినప్పుడు ఈ 2 ఇటు ఒరిగి పడితే ఈ 2 డోర్లు క్లోజ్ అయినప్పుడు ఇక్కడి నుంచి రూఫ్ హచ్ నుంచి బయటపడడానికి అదొక ఏర్పాటు చేయడం కూడా జరిగిందంట. దాంతోపాటు ఈ మధ్య మనం చూస్తే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆర్టీసీ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు పొగ వస్తుంది, అనూహ్యంగా నిద్రపోతున్నప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్లో ప్రయాణిస్తున్న వాళ్ళు ఈ మధ్యన గతంలో కొన్ని కర్నూలు ప్రమాదం చూసుకోవచ్చు, అటు బెంగళూరు హైవే మీద ఒకటి. సో ఇట్లా జరుగుతున్న నేపథ్యంలో పొగ రాగానే బస్సు ఏదైనా ప్రమాదం గురై పొగ వస్తే ఎమ్మటే అలారం మోగే దిశగా కూడా ఒక ఎలక్ట్రికల్గా సంబంధించినటువంటి అలారాన్ని ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తుందంట, ఆర్టీసీ కసరత్తు చేస్తుందంట. అయితే ఇప్పటి నుంచి ఆ వ్యవస్థ కూడా ఆర్టీసీ బస్సులలో ఉంటుందంట. ఇది పల్లె వెలుగు లగ్జరీ బస్సుల వరకు అన్ని బస్సులలో కూడా ఈ ఏర్పాటును చేయడం జరుగుతుంట. మొత్తానికి ఆర్టీసీలో ప్రమాదాలను నివారించే దిశగా అటు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో ఇటు ఆర్టీసీ బస్సులో కొత్త మార్పు వస్తుంది. బస్సు ఎత్తు పెరుగుతుంది, తర్వాత మెట్టు పెరుగుతుంది, మొత్తానికి అందులో కొత్త ఆధునికత వస్తుంది, పైన రూఫ్ వస్తుంది, ఇటు తర్వాత ఇంకా రూఫ్తో పాటు దీంట్లో పొగను గుర్తించడానికి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక అలారం సిస్టమ్ కూడా వస్తుంది. సో ఓవరాల్గా ఆర్టీసీ ప్రమాదాలను నివారించే దిశగా అటు కేంద్ర ప్రభుత్వ జీవోను అమలు చేసే దిశగా తీసుకొచ్చిన బస్సులు ఇప్పటికే 300 బస్సులు రోడ్లు ఎక్కినట్టు తెలుస్తుంది. ప్రయాణికుడు స్పందన ఎట్లుందనేది కూడా దీని మీద చూడాలి. మరి ప్రయాణికులకి ఇది సౌకర్యంగా ఉంటుందా, లేకపోతే వాటి మీద ఏమైనా ఇబ్బందులు ఉంటాయా, అయితే ఫర్దర్ స్టెప్ ఫ్యూచర్లో ఆర్టీసీ మీద ఎలా ముందుకు పోతుందనేది కూడా చూడాల్సి ఉంటుంది.